తెలంగాణ ఈగిల్ బృందం ఢిల్లీ ఆపరేషన్కు కొనసాగింపుగా మరో ముగ్గురు నైజీరియా, జింబాబ్వే దేశ మహిళల్ని అరెస్ట్ చేశారు. వీరు వీసా గడువు ముగిసిన అక్రమంగా ఉంటూ దేశవ్యాప్తంగా డ్రగ్స్ విక్రయం, వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కుత్బుల్లాపూర్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఈగల్ టీం తెలిపింది. ఈగిల్ పోలీసులు ఇటీవల చేసిన ఈ ఆపరేషన్ చేయడానికి ముందు రోజు నిందితుల గ్యాంగ్లోని ముగ్గురు మహిళలు విశాఖలో డ్రగ్స్ విక్రయించేందుకు వెళ్లినట్లు గుర్తించారు. కసోహా సిల్వెండా, ఎజిన్ని ప్రుసియస్, విక్టరీ ఇటోహిన్ ముగ్గురు ఆంధ్ర వర్సిటీకి వెళ్లారు. అక్కడే సురేష్, హర్షవర్ధన్ అనే ఇద్దరికి డ్రగ్స్ విక్రయించారు. అనంతరం పార్వతీపురం ప్రాంతానికి చెందిన సందీప్ విదేశీ ఎస్కార్ట్ వెబ్సైట్ ద్వారా ఈ ముగ్గురిని బుక్ చేసుకున్నాడు. సందీప్తో పాటే రాత్రి విశాఖలోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో గడిపారు. ఈగిల్ బృందాలు ఈ సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకునేలోపే ముగ్గురు మహిళలు తప్పించుకున్నారు. పోలీసుల ఆపరేషన్ గురించి తెలుసుకున్న నిందితులు తమ దగ్గరున్న డ్రగ్స్ పారేశారు. హైదరాబాద్లోని పృథ్వీచంద్రను కలిసేందుకు వెళ్తున్నారనే సమాచారం తెలుసుకున్న పోలీసులు నిన్న కుత్బుల్లాపూర్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురి పాస్పోర్టులు పరిశీలించగా వీసా గడువు ఎప్పుడో ముగిసినట్లు తేలింది.